అక్క స్టార్ట్ చేయండి అక్క. నేను మీ డాక్టర్ స్నేహలత స్వేరో. మీ అందరికీ ముందు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నాతో పాటు మనతో డాక్టర్ చీమా శ్రీనివాస్ గారు, డాక్టర్ అమరేందర్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ చీమా శ్రీనివాసరావు గారు మనకు ఎంతో సుపరిచితులు, మన L3 డాక్టర్, అలాగే ఫౌండర్ ప్రెసిడెంట్ బహుజన్ ఇంటెలెక్చువల్ ఫోరం. అలాగే డాక్టర్ అమరేందర్ గారు కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, ప్రెసిడెంట్ IMA శంషాబాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పీడియాట్రిక్ అసోసియేషన్, అలాగే మంచి అంబేద్కర్ రైట్. ఈ రోజు మనము ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మన బాబాసాహెబ్ గారిని స్మరించుకుంటూ మనము రాజ్యాంగం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ముఖ్యంగా మన భారతదేశంలో హిందువులుగా, ముస్లింలుగా, క్రైస్తవులుగా డిఫరెంట్ బుక్స్ ని ప్రామాణికంగా తీసుకొని, అంటే భగవద్గీత, మనుస్మృతి కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, ఇలా డిఫరెంట్ ప్రామాణికంగా తీసుకొని జీవనం సాగిస్తుంటారు. కానీ మన ఆధునిక భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా మతము, కులము, లింగం అనే భేదం లేకుండా కూడా పవిత్రంగా పూజించవలసిన ఒక పవిత్రమైన గ్రంథము మన రాజ్యాంగము. ఈ భారతదేశ పౌరులుగా, మరీ ముఖ్యంగా బహుజనులుగా, స్వేరోలుగా మన ముందున్న తక్షణ కర్తవ్యము రాజ్యాంగం గురించి తెలుసుకోవడము, రాజ్యాంగం మంచిగా అమలయ్యేలాగా నడుచుకోవడము, అలాగే మన రాజ్యాంగ ఫలాలను మన భవిష్యత్తు తరాలకు అందించడము. మన డాక్టర్స్ శ్రీనివాస్ గారు, అమరేందర్ గారు మాట్లాడే ముందు నేను ఈరోజు ఆర్టికల్ 21 గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మనకున్న ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21 అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎట్ ద హార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. మిగతా రైట్స్ అన్ని కూడా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తాయి. ఇది చాలా ఫండమెంటల్ రైట్. దీంట్లో ఈ ఆర్టికల్ 21 లో ఏమని చెప్పారో నేను ఒకసారి చదువుతాను. నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ his life or personal liberty except according to the procedure established by law. ఈ ఆర్టికల్ కింద మనకు ముఖ్యంగా రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ అనే 2 హక్కులు పొందుపరచబడ్డాయి. రైట్ టు లైఫ్ అంటే ఇప్పుడు మనం మనుషులుగా శ్వాస పీల్చుకుంటున్నాము, బతుకుతున్నాము అలా అని కాదు. లైఫ్ అంటే ఒక అర్థవంతమైన లైఫ్, కంప్లీట్ గా డిగ్నిటీతో కూడిన లైఫ్ అనేది జీవించే హక్కు మన రాజ్యాంగంలో పొందుపరిచారు. అలాగే అసలు అర్థవంతమైన లైఫ్ అంటే ఏంటి? ఒక బేసిక్ నెసెసిటీస్ ఒక హ్యూమన్ బీయింగ్ కి ఏమైతే ఉన్నాయో, పౌష్టిక ఆహారం కానీ, మంచి దుస్తులు కానీ, షెల్టర్ కానీ, అలాగే నాణ్యమైన విద్య, ఆరోగ్యము, జీవనోపాధి ఇవన్నీ కలిగి ఉండి ఎలాంటి దోపిడీకి కానీ, హింసకి గురి అవ్వకుండా తోటి మనుషులతోనూ కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించగలిగే హక్కు మనకు రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే ఈ హక్కు మన అట్టడుగు వర్గాల వరకు కూడా పొందే పరిస్థితి ఉందా లేదా? ఇప్పుడు మెయిన్ గా కమింగ్ టు ఒక షెల్టర్ అనే దానికి వద్దాం. రైట్ టు షెల్టర్ లో మనకు లివింగ్ స్పేసే కాకుండా మంచి గాలి, వెలుతురు, వాయు కాలుష్యం కానీ, ఇది నాయిస్ పొల్యూషన్ కానీ లేని వాతావరణము, పరిశుభ్రమైన పరిసరాలు, కలుషితం కానీ మంచినీరు, ఇవే కాకుండా కరెంట్, రోడ్లు, ఇలాంటి అన్ని సదుపాయాలతో కలిగిన పరిస్థితులు ఉన్నాయా మనకు? అలానే ఇంకా సోషల్ ప్రొటెక్షన్ కోసం వస్తే, ఇంకా మన కులం పేరున, మతం పేరున దారుణమైన హత్యలు చూసే అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాము. అలాగే వెనుకబడిన తరగతులకి ఎంతవరకు ఆర్థిక స్వావలంబన సాధించామో అనేవి మనము ఆలోచించుకోవాల్సిన విషయాలు. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ అంటే ఒక బిడ్డకి ఫిజికల్ గా, మెంటల్ గా, ఇంటలెక్చువల్ గా గ్రో అయ్యే పరిస్థితిలో అసలు మనం కలుగుతున్నామా? నిజంగా ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది పర్పస్ సరికి మైండ్ కల్టివేషన్
ఒకవేళ నిజంగా మనం ఇలా మెంటల్ హెల్త్ అనేది మంచిగా వచ్చేలాగా చేస్తుంటే, ఇప్పుడు ఎన్నో చిన్న పిల్లల మీద అరాచకాలు, మొన్న రీసెంట్ గానే సింగరేణిలో జరిగిన చిన్న పాప మీద జరిగిన అన్యాయాలు, ఇవన్నీ మనము నిజంగా మన రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయగలిగి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చుంటే ఇవన్నీ ఆపగలిగే వాళ్ళమే కదా. అట్లనే రైట్ టు ఇప్పుడున్న కోవిడ్ టైంలో, కోవిడ్ పాండమిక్ టైంలో మనం హెల్త్ గురించి మాట్లాడుకోవాలి అంటే మనకి రాజ్యాంగం ప్రకారం హెల్త్ అనేది ఎలా డిఫైన్ చేశారంటే, హెల్త్ ఈజ్ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్ బీయింగ్. ఇట్స్ నాట్ మియర్లీ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. డిసీజ్ లేకపోవడమే కాదు, ఒక శారీరకంగా కానీ సైకలాజికల్ గా, మెంటల్ గా అండ్ సోషల్ వెల్ బీయింగ్ కలిగి ఉండాలన్నమాట. నిజంగా మనం ఈ హెల్త్ కండిషన్స్ లో బతుకుతున్నామా, మనకు టైం కి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అందడమే కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ అన్నమాట, డిసీజెస్ రాకముందే ముందస్తు జాగ్రత్తలు, ప్రివెన్షన్, ప్రైమరీ ప్రివెన్షన్, ఇలా డిఫరెంట్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామా, దీంతో పాటు హెల్త్ ఎడ్యుకేషన్, ప్రాపర్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామా, హెల్త్ ఇన్ఫర్మేషన్ ఈవెన్ ఇంక్లూడింగ్ సెక్షువల్ హెల్త్, రిప్రొడక్టివ్ హెల్త్, వీటన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరీ ముఖ్యంగా అసలు పాండమిక్ టైంలో ఎన్ని అసమానతలు, ఎన్ని దయనీయ పరిస్థితులు చూసామంటే, డబ్బున్న వారికి మాత్రమే వైద్యం అందే పరిస్థితులు కూడా చూసాము. డబ్బున్న వారికి మాత్రమే వెంటిలేటర్ బెడ్లు, డబ్బున్న వారికి మాత్రమే ఆక్సిజన్ బెడ్లు, హాస్పిటల్లో బెడ్సే లేని పరిస్థితి వచ్చింది. ఇలా ఎందుకు వస్తుంది? ఇప్పుడు మన గవర్నమెంట్ సెక్టార్ లో వైద్య సేవలు అనేది 30% మాత్రమే ఉన్నాయి, అవి కూడా అరకొర వసతులతో ఉన్నాయి. 70% ఉన్న వైద్య సేవలు ప్రైవేటు వ్యవస్థ చేతిలో ఉన్నాయి. దట్టు సామాన్య ప్రజలకు అందుబాటులో లేని, అంటే చాలా ఖరీదు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ పాండమిక్ టైంలో అసలు ప్రజలందరూ కూడా ఒక మానసిక క్షోభకు గురయ్యారు. ఎందుకంటే ఈ అరకొర వసతులతో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వెళ్ళాలా, డబ్బులు పెట్టుకోలేని ప్రైవేటు వైద్యం వైపు వెళ్ళాలా అనేది, ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఎందుకు నెట్టివేయబడ్డారు? ఇప్పుడు క్లినిక్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 కానీ, క్లినిక్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ 2012 కానీ ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తుంటే, స్టాండర్డ్స్ ఆఫ్ హాస్పిటల్ మెడికల్ కేర్ పెరుగుంటే, మనం ఈ కోవిడ్ టైంలో ఎంతో మంది ప్రాణాలని కూడా కాపాడే పరిస్థితులు ఉండేవి. కాబట్టి మనం ఈ విషయాలన్నిటి గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇలాంటి పరిస్థితులకి ఈ మోడర్న్ పాలిటిక్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేది మన డాక్టర్ అమరేందర్ గారి మాటల్లో తెలుసుకుందాము. అన్న, కైండ్లీ స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మోడర్న్ పాలిటిక్స్ అన్న. Good evening, Amma. First of all, thank you for inviting me for this discussion, and Jai Bhim to all. ఇప్పటిదాకా నువ్వు ఒక మాట చెప్పావు, రాజ్యాంగము ఆర్టికల్ అని. I just happened to be with JB Raju garu as guest to one of the functions wherein we distributed ఈ రాజ్యాంగ పుస్తకాలు, అంబేద్కర్ బొమ్మలు. అంబేద్కర్ బొమ్మ లేని ఇల్లు ఒక 200 ఇల్లుని రికగ్నైజ్ చేసి మేమందరం వాళ్ళకి అంబేద్కర్ గారి బొమ్మని distribute చేసి, I happened to talk with the children there, and most of them, అంటే 10th class intermediate పిల్లలు, మన పిల్లలు, మాల బస్తీలోకి వెళ్ళాము మేము ఈరోజు. వెళ్తే అక్కడ మన పిల్లలకి దే డోంట్ నో హూ ఇస్ అంబేద్కర్. అంబేద్కర్ అంటే ఎవరు అంటే నేషనల్ లీడర్, పొలిటికల్ లీడర్, ఇంతవరకు మాత్రమే తెలుసు. అట్లీస్ట్ థ్యాంక్స్ దట్ దే నో హిమ్ యాజ్ ఏ నేషనల్ లీడర్, దట్స్ థ్యాంక్స్. బట్ ఒక పొలిటికల్ లీడర్ అనుకుంటున్నారు. ఆయన కూడా ఏదో ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటాడో, లేకపోతే ఎక్స్ సంథింగ్ అయి ఉంటాడో అన్నట్టుగా అనుకుంటున్నారు. బట్ వాట్ ఆర్ హిస్ సాక్రిఫైసెస్ అండ్ సర్వీసెస్ అండ్ హౌ మచ్ వి ఓ టు హిమ్ అండ్ వాట్ ఈస్ హిస్ ఐడియాలజీ, హౌ షుడ్ వి ఫాలో ఇట్ అనేది తెలియదు. అండ్ వి ఆల్సో డిస్ట్రిబ్యూటెడ్ కాన్స్టిట్యూషనల్ books of constitution to many. Okay, anyway, thank you. You chose the right topic, and right to equality and right to liberty and right to live on par, equal with all అనేది మన ఆర్టికల్ 21 లో ఇన్ జనరల్ గా మనం అనుకుంటాము. బట్ ఇట్ ఈస్ బికమింగ్ పాసిబిలిటీ ఇన్ ఏ డెమోక్రసీ. నౌ వి సే దట్ దిస్ ఇస్ డెమోక్రసీ విచ్ హ్యాస్ బీన్ రిటన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అండ్ ఈజ్ ద డెమోక్రసీ నౌ వీఆర్ సీయింగ్ ఇన్ మోడర్న్ పాలిటిక్స్, అట్లీస్ట్ ఇన్ అవర్ కంట్రీ, ఈజ్ ద ట్రూ డెమోక్రసీ. ఇది నిజమైన ప్రజాతంత్రం మనకు నడుస్తోందా అంటే, మెజారిటీ ఎన్నుకుంటున్నారు, మెజారిటీ పీపుల్ ఎన్నుకుంటున్నారు అంటే, సి ద డిఫరెన్స్ ఈస్, వాట్ ఐ సే ఈస్, ఇప్పుడున్న మన మోడర్న్ పాలిటిక్స్ లో ఉన్న డెమోక్రసీలో దర్ ఈస్ అన్ ఎలైట్ గ్రూప్.
E elite group is the governing lo palakapaksham vale pratipaksham vale, and manam matram always being governed. We are always being governed anamata. Elite ఆ 10% elite ఎవరైతే ఉంటారో ప్రతిపక్ష, they change the chairs from being in power or in opposition. They are just changing their chairs and they are repeating that policy, and we always land up being governed anamata. That's first thing which is happening. Actually ఈ modern politics ki olden politics ki teda main ga basic ga is the difference is values. The behavioral aspects of a common human and behavioral aspects, behavioral change in the human mindset. Intaku mundu politics used to be, and when we say Aristotle as a father of modern politics or political sciences, what he said is a politician should not have any assets for his own, and the main principle, when the main obligation or qualification to become politician according to Aristotle is that you should not possess any assets. I mean, just think about that situation, such a situation, and the politics is for service, politicians are for service ane oka concept lonchi that we call it as traditional politics. Ippudu vachina enni enti ante behavioral politics or what we call it as antaku mundu unnayanni value based undindi. There used to be a philosophy. Now when you take from even Aristotle to any ism, communism, whatever, socialism, in French Revolution socialism వచ్చింది మనకి, ఆ తర్వాత డెమోక్రసీ అండ్ ఈక్వాలిటీ అనేది అమెరికన్ రెవల్యూషన్ నుంచి వచ్చింది. సో ఇవన్నీ ఎన్ని ఇజాలు తీసుకున్నా మీరు, దేర్ యూస్ టు బి ఎ ఫిలాసఫీ అండ్ పీపుల్ యూస్ టు బి బౌండ్. ఈవెన్ కమ్యూనిజం తీసుకుంటే, దేర్ యూస్ నక్సలిజం తీసుకున్నా కానీ దేర్ యూస్ టు బి ఎ ఫిలాసఫీ ఫర్ విచ్ ద పీపుల్ యూస్ టు బి బౌండ్ టు ఇట్. దానికి ఒక సిద్ధాంతం అనేది ఇంపార్టెంట్ ఉండే. ఇప్పుడున్న పాలిటిక్స్ కి సిద్ధాంతం ఏంటి? మోడర్న్ పాలిటిక్స్ లో ఇస్ దేర్ ఎనీ సిద్ధాంతం? నో. If you go with the sentiments, if you go with the behavior of if you can manipulate the behavior of the people, then you are a good politician. You are a better politician, isn't it? That is how the modern politics have become. Now, the basic నేను అదే చెప్తున్నాను. The thing is, ఆ isms, ideologies అనే టైం పోయింది. ఇప్పుడు అవన్నీ కాదు. ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే behavioral politics. Behavior of the people, ordinary man, and how you are going to change that behavior of a common man in a better way, in a possible way. Nowadays, when we see in modern politics, I mean, I'm not criticizing, but it's a fact that is a politician or the system. Now when we say the governing system అని అన్నప్పుడు మనకు three types కదా, మనం 3 participants అందులో. I mean, one is legislative, another is executive, third one is judicial. సో ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఈ మూడిట్లలో మనం అనుకునే ఈ 90% గవర్న్డ్ వాళ్ళ పార్టిసిపేషన్ కానీ, వాళ్ళ అభిప్రాయాలు కానీ, వాళ్ళ యొక్క అవసరాలని కానీ అడ్రస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జస్ట్ థింక్. ఈ 3, నాట్ జస్ట్ ఓన్లీ పాలిటిక్స్, జస్ట్ మనం అందరం కూడా మనం రాజ్యాధికారం అంటా ఉంటాము. ఇట్స్ గుడ్ దట్ వి పొసెస్ పాలిటిక్స్, అండ్ పాలిటిక్స్ ఆర్ డిటర్మైనింగ్ ఆల్ ది అదర్ 2 మెయిన్ pillars, yes, but still all said and done, the judiciary, the executive and the legislative. So we have to crack all these 3 main governing bodies of a system, or for say a system like Indian system. So now these 3 things, 3 institutions which are main responsible for running a society or Indian society, and are they now concerned about the nature or functions of a state? Meer annattu rights and duties of a citizen, are these 3 are addressing the rights and duties of a citizen in a proper manner? No, we have to question ourselves. So ilanti questions manam raise chesi awareness తీసుకురాగలిగితే, then we can think of a change. Somebody has said that politics is a science, and somebody has questioned. No, politics may not be science, because it is not that always 1 + 1 is 2 or 1 + 1 is 3 in politics, or something hard and fast fixed reproducible rules emi undavu politics lo.
That is the major, difference in political science than to other sciences. So now, as somebody has said, what is politics? Ante politics is a history. Is a past history. Now the running politics is present history, and history is past politics. Yesterday's politics are today's history, and today's history is tomorrow's politics. As you have said, the rule of law, which has been organized or given by DICE, is it is properly implemented? That is more important. We have to think. And when we think of political power, we have to keep all these things in back of our mind. Then only we will be able to address, or able to achieve our goals. Now what we have to learn is that to get into a political system, or to when to get into a political system, ante naaku oka vishayam gurtukostandi. In today's parliament, the average age of politicians, MPs of 2019, this thing, if I'm not wrong, somewhere around 48 to 50 years. But there are around 19 to 20 politicians who are less than 30 years old. And all of them are kith and kin of somebody. Not that a young politician has come in and with his dynamic and with his services, with his knowledge, he has become an MP. Atla ledu. Atla ragalgina nadu, atla vachin nadu, the system will change. Now, the average age of politician is 50. And criminalization of politics, you just, if you see the statistics, 2014, there was around 35% criminal cases, not just criminal cases which have been alleged, or they were they were filed cases. 35% in 2014, 35% of MPs of this country had a criminal charges filed by the police. Now, police won't file just because you have given an FIR. They'll file the case and put it in the court, before the court, when they get an evidence. Saksham unnappude vallu danni court submit chestaru. So that was 35% of our MPs had a criminal record. And 2019 kochesariki around 50%. 265 or something of our MPs have criminal charges on them. And what do you expect? Just imagine what can we expect? Not simple charges, civil charges, the criminal charges. And I was surprised to know when I visham gurtukochinappudu anpisthundi, 19% of them had rape charges of rape against them. And that's a surprising fact. How sad state it is. So, in such a scenario where the criminalization of politics have happened, now when we see politics as a, all these changes have happened after Second World War. After Second World War, this all over the globe, this thing has happened. And in India, it may be criminalization or business people getting into politics, whereas in Europe and all those things, the corporate sectors which decide the political game there. So there it is corporatization of politics, and maybe slowly this is happening here also. We can see that we are witnessing that also nowadays. So all these things again say that we have to have a behavioral approach towards the needs of an ordinary man. So then only we will be able to be part of the system. Basically, we are not part of the system. There are two sectors in this thing. One is strategic sector, another is segmental sector. Manamandaram kuda Baba Saheb Ambedkar garu ichina reservationla valla aa mahanubavudi daya valla konta elite class loki paddamemo ani anukuntam. But we are not a strategic section. We are segmental sections. Segmental sections, that is, my segment is being a medical professional. In that segment, I may be a little bit elite. But strategically, I am not a policy maker. I have to follow somebody's policy. So strategical
సుప్రమసీ లేదు నాకు, సెగ్మెంటల్ సుప్రమసీ కొద్దిగా ఒక సందులో. సో నౌ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు దట్ స్ట్రాటజిక్ పొజిషన్ and which we should try, and we should always try to achieve and get into that elite, so that we can serve the real people and represent the real needy. That is one thing. So the modern politics have always got deviated from values. Okappudu value based politics undevi. When you think of when I say this value based politics, I mean, we all know Dr. Baba Saheb Ambedkar has resigned for his post as law minister for values, for his principles. Hindu Code Bill, which represents all the women sector of this thing. And how many women, I mean, who are not SC, STs, even BCs also do acknowledge this, that he has done a great job for our society, and entamandi acknowledge chestaru woman. I mean, such is the situation. And ee value based politics ante naaku okasari anipistundi. I mean, just Gulzari Lal Nanda, 2 times he has been the apadharma pradhana mantriga unnadu and died in poverty. I mean, such was the value based politics of those times, and now there is no value based politics. And so now what we have to do is, it's history lo oka bhaganga undi, history should not be graveyard of elite. It's not graveyard of elite. It should be the voice of common man. And to get to that position wherein you in history you address the voice of common man, I mean, we should strive for that, and we should stand for that. And to be able to stand for that, you have to have tendency to be active, and tendency to be able to experiment, first thing, and tendency to consolidate your values, your whatever your principles are there, and tendency to express boldly and correctly and completely, and tendency of sociability. You have to be very social, and tendency of good self-image. I mean, this is what I always tell our people, that maintain these things. You should have courage to experiment and invent and consolidate your principles and express your principles boldly, and be social. The sociability should be there, and you should have a good self-image. Then only you will be able to sustain and survive in this modern political scenario. So that is what I wanted to share with you regarding modern politics, a small and my outward experience or my little knowledge which I wanted to share you. Thank you, Dr. Sneha, for giving me this opportunity. థ్యాంక్ యూ డాక్టర్ అమరీందర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. మన సిద్ధాంతపరమైన వాల్యూస్ తోనూ వారసత్వ రాజకీయాలకి దూరంగా ఉండి, నేరపూరిత రాజకీయాలకి దూరంగా ఉండి, ప్రజలలోంచి ఒక మంచి నాయకుడు రావాలి. అది మన బహుజనుల నుంచి రావాలి. అలానే ఎంతకాలం పాలితులుగా కాకుండా పాలక వర్గంలో కూడా మీరు చెప్పినటువంటి న్యాయ వ్యవస్థలో కానీ, పాలసీ మేకింగ్ లో కానీ, ఎగ్జిక్యూషన్ లో కానీ మన పాత్ర ఉన్నప్పుడు మాత్రమే మనకు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆ హక్కులన్నీ కానీ మనము అనుభవించే పరిస్థితి వస్తుంది. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్ అమరీందర్ గారు. ఇప్పుడు మనకు డాక్టర్ చీమా శ్రీనివాస్ గారు ఓటు ఒక ఇంపార్టెన్స్, ఓటు ఎంత ఇంపార్టెంట్ మన ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్న, కైండ్లీ టేక్ ఓవర్ అన్న. ముందుగా అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి నీల్ తెలంగాణ, అదేవిధంగా కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి L3 ప్రెసిడెంట్ స్నేహిత మేడం గారికి, హాజరైన అందరికి కూడా జైబీలు తెలియజేసుకుని, మిత్రులారా, నేడు భారత రాజ్యాంగ దినోత్సవం. మెజార్టీ ప్రజలకి భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారు, అసలు దాని ఆవశ్యకత, భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు జరిగినాయి, ఆ భారత రాజ్యాంగం ద్వారా మనం పొందుతున్నటువంటి హక్కులు కానివ్వండి, అదేవిధంగా మనం పొందుతున్న అవకాశాల గురించి చాలా మంది తెలియదు. ఈరోజు ఒక ఎలైట్ సమాజంగా
చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలము రిజర్వేషన్ ఇచ్చాడని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఈరోజు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రజాస్వామిక దేశంగా ఉంది అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేపట్టి. భారత రాజ్యాంగం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి సమాన హక్కులు కానివ్వండి, కనీసం మనుషులుగా చూసేటువంటి విధానం కూడా లేదు. అటువంటి విధానాన్ని మార్చి భారత రాజ్యాంగం ద్వారా అనేక మార్పులకి కారణమైనటువంటి మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగంలో రాబోయే కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా ఏమేమి సమస్యలు వస్తాయి వాటికి పరిష్కారం చూపడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగంలో పొందుపరిచినట్టు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఒక డ్రీమ్ తో పొందుపరచడం జరిగింది. ఈరోజు దురదృష్టకరం ఏంటంటే ఆయన కోరుకున్నటువంటి, ఆయన కలలు కన్నటువంటి ఏది కూడా ఇప్పుడు నెరవేరట్లేదు మనకి. ఈరోజు ఓటు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు కోసము చాలా పోరాటాలు చేసి, అంటే భారత రాజ్యాంగంలో అందరికి కూడా ఓటు హక్కు కల్పించడం కోసం ఆయన అది కల్పించేటప్పుడు కొంతమంది కేవలము ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, లేకపోతే చదువుకున్న వాళ్ళకే కావాలని కోరుకున్నారు చాలా మంది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు ఉండాలని, ఆ ఓటు వాల్యూ కూడా ప్రధానమంత్రి నుంచి సామాన్యుడు ఒకటే వాల్యూ ఉండాలనేసి ఒక ప్రజాస్వామిక దేశంగా విరజిల్లాలని ఆయన ఓటు హక్కును కల్పించడం జరిగింది. ఓటు హక్కును కల్పించడం ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశం మూల నివాసులైన యొక్క బహుజనులందరూ కూడా తమ ఓటును వినియోగించుకొని పాలకులుగా మారి తమ జీవితాలు మార్చుకుంటారని ఆయన భావించుకోవడం జరిగింది. కానీ ఈరోజు మెజారిటీ ప్రజలు ఓటుకున్నటువంటి విలువని తెలియక ఓటు ద్వారా ఏమైతున్నాం, పాలకులు అవుతామో లేకపోతే పాలితులుగా ఉండడం కూడా ఆలోచించకుండా మనము ఓటుని మనం అమ్ముకుంటున్నాం. ఈ రోజు ఓటుని యొక్క చైతన్యాన్ని మనం తెలుసుకుంటే మన జీవితాల మార్పులు వస్తాయి. 70 సంవత్సరాలలో దాదాపు మనం 7 దశాబ్దాల స్వతంత్రంలో కనీస హక్కులు కూడా కొన్ని కోట్ల మంది దూరంగా ఉన్నామంటే మనము ఓటు యొక్క విలువని తెలుసుకోకపోవడం. ఈరోజు ఇంతమంది మేడం చెప్పారు, సరైన వాద్యం ఉండట్లేదు, సరైన విద్య ఉండట్లేదు. అంటే కనీస అవసరాలు కూడా, కనీసం 3 పూట్ల తిండి కూడా దొరకపోవడం కారణం అంటే మనం ఓటుని సద్వినియోగంగా చేసుకోకపోవటం, ఓటుని అమ్ముకోవటం వలన ఇటువంటి దుస్థితికి కారణం. ఈరోజు మన సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు పాలకులు ప్రధానమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు కూడా ఓట్ల ద్వారానే అవుతున్నారు. అంటే ప్రజాస్వామిక దేశంలో ప్రధానమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు, బహుజనులు, ఈ దేశంలో నివాసులు, మరి వాళ్ళు పాలకులుగా లేకుండా పాలితులుగానే ఉన్నారు ఇప్పటి వరకు. మనము మన యొక్క పార్లమెంట్ తీసుకున్నా, లేకపోతే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభలు చూస్తున్నా, అదేవిధంగా ఈవెన్ మనం గ్రామ పంచాయతీల్లో చూస్తున్నా కానీ అక్కడ మెజారిటీ ఉండేది ప్రజలు ఒకరు, పాలకులుగా ఉండేది ఒకరు. దానికి కారణం ఏంటంటే మనము మన ఓటు విలువను తెలుసుకోకుండా అప్పటి వరకు టెంపరీగా వచ్చే బెనిఫిట్స్ కోసం మన ఓటుని మనం సక్రమంగా వినియోగించుకోవడం వల్ల పాలకులు వేరే వాళ్ళు అవుతున్నారు, మనందరం కూడా పాలితులుగానే ఉంటున్నాం. ఈ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మనము ఓటు విలువను తెలుసుకుందాం, పాలకులుగా మారదాం. ఈరోజు చూస్తే మనకి ఒక్కరోజు వాళ్ళు ఇచ్చే విలువతో పోల్చి చూడండి, మనకి 5 సంవత్సరాల్లో మనం ఎన్ని వేల కోట్ల బడ్జెట్ వస్తుందో ఒకసారి ఆలోచించండి. అంటే దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా కొంతమంది చేతిలో ఉన్నది. మనం కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే, అదేవిధంగా పాలితులుగానే ఉంటున్నాం, పాలకులుగా మారట్లేదు మనం. కాబట్టి దీన్ని మార్చాల్సిన అవసరం అవుతున్నది. ఎందుకంటే ప్రజాస్వామిక దేశంలో ఎవరైతే ఓట్లను పొంది అధికారాన్ని వస్తారో ప్రతి ఒక్క చట్టాన్ని కూడా మార్చే హక్కు వాళ్ళకు ఉంటది. ఈరోజు మనము కేవలం అడుక్కునే వాళ్ళంగా ఉంటున్నాం కానీ మనము పాలకులుగా మారలేకపోతున్నాం. ఈరోజు మన తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో దాదాపు 90% మంది ప్రజలు మనమే ఉంటాం. ఎస్సీ, నిరుపేద ప్రజలు, మైనార్టీలు ఉంటారు. కానీ ఈరోజు మన శాసన 119 ఎమ్మెల్యేలు చూస్తే ఎవరి జనాభా ఎంత చూస్తున్నారు. ఈరోజు బీసీలు 56% ఉంటారు తెలంగాణలో, కానీ వాళ్ళ ఎమ్మెల్యేల శాతం బిలో 10% లోపే ఉన్నారు. అంటే దీనికి కారణం ఏంటంటే మన ఓటు విలువను తెలియకపోవడం. ఈరోజు ఇప్పటికైనా మనము ఓటు చైతన్యాన్ని తెచ్చుకుందాం. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి రాజ్యాన్ని మనం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నది. ముఖ్యంగా చదువుకున్న సమాజము బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలం రిజర్వేషన్లు ఇచ్చాడు, లేకపోతే మనకి హక్కులు ఇచ్చాడు, లేకపోతే
మనం బతకడానికి మనిషిగా చూసి అనుకుంటున్నాం. కానీ ఆయన నిజంగా కోరుకునేది ఏంటంటే మనం పాలకులుగా ఉండాలని ఆయన కోరుకోవడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఓటు చైతన్యం తీసుకురావాలి. ఈరోజు చూస్తున్నాం ప్రతి ఒక్క ఎలక్షన్ లో ప్రజాస్వామ్యం అనేది ధనస్వామ్యంగా మారిపోయింది. ఈరోజు భారత రాజ్యాంగము చాలా ప్రమాదంలో పడింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల్ని నేటి పాలకులు ఒక్కొక్కటి మెల్లమెల్లగా తీసేస్తున్నారు. ఈరోజు ప్రైవేటీకరణ ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ ని డైరెక్ట్ గా రిజర్వేషన్ తీస్తే తిరుగుబాటు వస్తుందని పాలకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అన్ని ఉన్న సంస్థలని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణ అయినప్పుడు దాంట్లో రిజర్వేషన్ పాటించారు. ఈరోజు విద్య చూస్తున్నాం, విద్యను కూడా కాషాయీకరణగా మార్చుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు శ్రమించి అందరు కూడా విద్య హక్కు రావాలని కోరుకున్నాడు ఆయన. ఈరోజు చూస్తున్నాం, ఈరోజు మనం భారతదేశంలో పుట్టిన ఒక ప్రతి వ్యక్తి కూడా తనకి నచ్చిన మతాన్ని లౌకిక రాజ్యంగా నచ్చిన మతాన్ని పూజించుకోవచ్చు. కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్టు లౌకిక రాజ్యంగా కాకుండా వాళ్ళు మనవాదులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి మనస్మృతిని తిరిగి పునరుద్ధరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు మెజారిటీ బహుజనులు ఏది తమకు ఎవరు శత్రువో ఎవరు మిత్రువో అర్థం కావటం లేదు. ఈరోజు మత పిచ్చిలో మనల్ని మళ్ళీ బానిసలుగా మార్చాలనే కుట్ర జరుగుతుంది. ఈరోజు చూస్తే మనకి మన సమస్యలని డైవర్ట్ చేయడానికి దేవుణ్ణి తీసుకొచ్చి ముందు పెడుతున్నారు. అవును, అందరం హిందువులమే, కానీ రాజకీయాలకి మతాన్ని పులుపుతూ రాజకీయంలో ఓట్ల లబ్ధి పొందడం కోసం ఒక మతాన్ని రెచ్చగొడుతున్నారు. ఈరోజు మత ప్రాతిపదికగా ప్రజల్లో చీలిక తెచ్చి దేశంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఎవ్వరు కూడా ఆలోచించకుండా మతం అనే మత్తుని కలిపి ప్రజల్ని మళ్ళీ బానిసలుగా మరో రాజ్యంలో ఏ విధంగా ఉన్నామో, మనం ఏ విధంగా అప్పుడు మన హక్కులు కోల్పోయి ఉన్నామో రాబోయే రోజుల్లో అదే ప్రమాదకరం ఉంది. ఈరోజు చూస్తున్నాం ప్రైవేటీకరణ ఎక్కువైపోతుంది. మనకి రావాల్సిన అవకాశాలన్నీ కూడా అన్ని కార్పొరేట్ సంస్థలకి దోచిపెడుతున్నారు. ఈరోజు కేవలము కొంతమంది కార్పొరేట్ శక్తుల చేతిలోనే ఒక అధికారాల్ని వికేంద్రీకరిస్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చారు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. అంటే రేపు విద్యను కూడా ఈరోజు చాలా గవర్నమెంట్ స్కూల్స్ కూడా మూతపడబోతున్నాయి. ఈరోజు యూనివర్సిటీ బిల్లు తీసుకొచ్చారు, కేవలం చదువుకున్నవాడు చదువుకోగలుగుతాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యా హక్కు తీసుకొచ్చి అందరినీ విద్యావంతులు చేయాలని ఆయన చూస్తే ఈ రోజు హక్కుల్ని ఒక్కొక్కటి మనకి తెలియకుండానే ఈ ప్రభుత్వాలు తీసేయబోతున్నాయి. కాబట్టి మనందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ని కేవలము ఆయన మనకి రిజర్వేషన్ తీసుకొచ్చాడని పూజిస్తూనే ఉంటే చాలా ప్రమాదంలో పడే స్థాయిలో పడిపోతున్నాం. అంటే భారతదేశంలో ప్రజాస్వామిక విలువలే అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ఆ విలువలే నాశనం కాబోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మనందరం కళ్ళు తెరవాలి. ఈ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మనందరం ఆలోచించాలి. ఈరోజు మన సమాజం ముఖ్యంగా యువతలో ఆలోచన శక్తిని నశింపజేయడానికి అనేక విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈరోజు యువత చూస్తున్నాం, అనేక వాటిల్లో యువత అంటే కార్పొరేట్ శక్తులు, ప్రైవేటీకరణ శక్తులు చేసేటువంటి ప్రలోభాలకి వాళ్ళు లొంగుతున్నారు. అంటే ఆలోచన రావట్లేదు వాళ్ళకి. ఈరోజు ఒక జనరేషన్ వరకు 2-3 జనరేషన్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాం, కానీ రాబోయే యువత చూస్తే చాలా ప్రమాదము రాబోతుందని అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనము ప్రతి ఒక్క యువతని భారత రాజ్యాంగాన్ని చదివే విధంగా, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా అర్థం చేసుకునేటట్టు చేయాల్సిన బాధ్యత మనందరం ఎలాంటి సమాజం మీద ఉందని తెలియజెప్పుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ చెప్పి. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీనివాస్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. ఓటు విలువ తెలుసుకొని మనం సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మన కళ్ళ ముందు ఉన్నత విద్య కలిగి సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి నిస్వార్థంగా మన బహుజన్ కోసం త్యాగం చేసిన మనిషి మన కళ్ళేగా ఉన్నారు. మన ప్రవీణ్ కుమార్ సారు తను గురుకుల కార్యదర్శిగా ఉన్నప్పుడు నిరూపించుకున్నారు. 2 లక్షల మంది పిల్లలకి తండ్రిగా మారి కనీసం అగ్గిపెట్ట కోసం కూడా కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్న పూర్ణని ఎవరెస్ట్ ఎక్కించగలిగారు. ఎంతో మంది డాక్టర్లుగా మార్చగలిగారు. అలాంటి నిస్వార్థ నాయకుడు మన కళ్ళ ముందు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి, అందులో ఉన్న హక్కుల గురించి తెలుసుకోవాలి, ఓటు విలువ తెలుసుకొని సరైన నాయకుడిని ఎన్నుకొని మన రాజ్యాంగం 100% ఇంప్లిమెంట్ అయ్యేలాగా మనము చర్యలు తీసుకోవాలి. ఈ రోజు మన ప్రపంచ మేధావి
మన మోడ్రన్ ఇండియా, ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఇండియా అండ్ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ మన రాజ్యాంగం గురించి మాట్లాడుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. థ్యాంక్ యూ నీల్ తెలంగాణ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ డాక్టర్ అమరేందర్ గారు.